కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ విభాగం కీలకమని ఏఐసిసి సభ్యులు రామిరెడ్డి సర్వోత్తం రెడ్డి అన్నారు. సూర్యాపేట్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర యూత్ కమిటీ మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ రామిరెడ్డి దామోదర్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ యూత్ కాంగ్రెస్ సూర్యాపేట్ జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్ నాయుడు నేతృత్వంలో నిర్వహించిన మొదటి జిల్లా ఎగ్జిక్యూటివ్ యూత్ కాంగ్రెస్ మీటింగ్ సమావేశానికి ముఖ్య అతిథులుగా రామిరెడ్డి సర్వోత్తం రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజిటింగ్ కార్డు రాజకీయాలు కాకుండా ప్రజలతో మమేకమయ్యే రాజకీయాలు చేయాలని సూచించారు. సూర్యాపేట్ తుంగతుర్తి మాకు రెండు కళ్లతో సమానమని ఈ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని కాపాడే బాధ్యత తమపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణురెడ్డి, యువజన కాంగ్రెస్ సూర్యాపేట్ జిల్లా ఇన్ఛార్జ్ పాలకుర్తి రవికాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అంటే మనకు 70 కిలోలు వస్తాయి అనుకున్నాం బియ్యం 100 కేజీల వడ్ల నుంచి, అంటే 7 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది మనకు. ఏది సన్న బియ్యం మీద అంటే 40 రూపాయలు ఉన్నది 47-48 రూపాయలు అవుతుంది, అంటే అందాజా 50 రూపాయలు అవుతుంది కిలో బియ్యం మనం ఉచితంగా ఇస్తున్నాం. ఇప్పుడు మొత్తం కుటుంబంలో 24 కిలోలు, 4 కుటుంబ సభ్యులు అంటే 6 × 4 24 కిలోలు, అంటే కుటుంబానికి మనం 1200 రూపాయలు మనం ఒక్కొక్కరికి బెనిఫిట్ చేస్తున్నాం. ఈ విషయాన్ని కూడా మనం చెప్పుకోవాలి. అంటే అంకెల వారీగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇది చాలా దగ్గరగా వాళ్ళకి ఫీల్ అవుతున్న సమస్య. మహిళలు చాలా మంది ఏప్రిల్ 1వ తారీఖు నుంచే మా రేషన్ ఎప్పుడు వస్తుంది, మాకు సన్న బియ్యం ఎప్పుడు వస్తాయి అని చెప్పి షాప్ లో క్యూ కట్టిన పరిస్థితి. అందుకోసమే ఈ పథకం బ్రహ్మాండమైన సక్సెస్ అయింది. అదే విధంగా ఇంకా చాలా పథకాలు కూడా మనం చెప్పుకోలేకపోయినాం. రైతు రుణమాఫీ విషయంలో వాళ్ళు ఎక్కడో ఒకరిద్దరు ఆ రైతు రుణమాఫీ కాకపోతే దాన్ని వాళ్ళు తీసుకొచ్చి పెద్ద హైలైట్ చేసుకొని మాట్లాడుతున్నారు. అదే విధంగా ఈరోజు యూనివర్సిటీ క్యాంపస్ లో, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్ లో, హెచ్సియులో దాన్ని అన్ని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మనం సోషల్ మీడియాలో వాటిని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. యూత్ కాంగ్రెస్ ఎట్లా ఉండాలంటే ఫైర్ బ్రాండ్ లా ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి మీరు సైనికులు కాదు, ఎట్లా అంటే చిక్కేస్తారు ఆ కథ. మన జెండాలు గిట్టాలు అన్ని అవసరం కనపడకుండా పోవాలి ఫీల్డ్లకి. కానీ ఈ రోజు మనం అంత ఆ స్థాయిలో మనం అగ్రెసివ్ గా లేదు. దానికి కారణాలు వివిధ కారణాలు కావచ్చు, కానీ మీరందరూ కూడా ఈ స్థాయిలో మీరు ఎలక్టెడ్ బాడీ నామినేటెడ్ బాడీ కాదు. వ్యక్తిగతంగా మీరు మెంబర్షిప్ చేయించుకొని మీరు ఎలక్ట్ అయ్యి వచ్చిన సభ్యులందరూ మీరు. అందుకోసమే మీ గ్రామాల్లో, మీ వార్డులలో మీకు ఎంతో అంత పట్టుంటది. కానీ ఆ పట్టుని మనం నిరూపించుకోలేకపోతున్నాం. అంటే మెంబర్షిప్ చేసుకుని అప్పటి వరకు ఆపేసినాం. అదే టీం తోటి మీరు టీం వర్క్ చేయాల్సిన అవసరం ఉన్నది. మీకు ఆ టీం వర్క్ తోటే మీరు డెవలప్ కావాలి. ఎవరైనా కానీ ఒక్క మెట్టి ఎక్కుతూనే ఎదుగుతారు. అందుకోసమే ఒకటే రోజు ఈ 5 పొజిషన్ ఉండాలని ఆలోచన చేయకండి. మనందరం కలిసికట్టుగా వేనాడి గారు చెప్పినట్టు యూత్ కాంగ్రెస్ ఈ ప్రాంతంలో మొదటి నుంచి కూడా మీ ఏ ఎలక్షన్ వచ్చినా, మున్సిపల్ ఎలక్షన్ కావచ్చు, లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, ఇంకా మరీ ఎన్నికలు వచ్చినా కానీ ఇక్కడ పూర్తి మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తాం. వాళ్ళనే ముందు పెట్టి నడిపిస్తాం. అందుకోసమే మీ కోలాడ హుజూర్ నగర్ లో కూడా ఉత్తమ్ కుమార్ గారితో కానీ పద్మావతి గారితో తప్పకుండా మాట్లాడతాను. మీకు ప్రయారిటీ ఇచ్చే విధంగా మీ ప్రతి కమిటీలో కూడా ఉండే విధంగా చేస్తాను. రేపు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఇల్లు రాబోతున్నాయి. ఇది కూడా గ్రామాలలో చాలా పెద్ద చర్చ. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఎక్కడ ఇయ్యలేదు. కానీ మనం నియోజకవర్గానికి ప్రతి సంవత్సరం 3,500 ఇల్లు కట్టిస్తామని చెప్పినాం. కానీ చెప్పుకోలేకపోతున్నాం. ఇది అన్ని పేపర్ కి మాత్రమే పరిమితమైతున్నాయి. గ్రామాల్లో వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక్కొక్క గ్రామంలో నేను చూసే తుంగుతుర్తి గ్రామంలో మొన్న 1720 అప్లికేషన్లు వచ్చినాయి ఒక గ్రామంలో. అది సాధ్యమా? ఒక ఊరికి 1500 ఇల్లు ఇవ్వడం అంటే అసాధ్యం. కానీ మనం అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడే వాళ్ళు వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరైతే నిజమైన బీద వాళ్ళు ఉన్నారో, నిజమైన అర్హులు ఉన్నారో, పక్కా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో, అంటే యువజన కాంగ్రెస్ అంటే కేవలం ఈ కార్డు కొట్టించుకొని తిరగడం కాదు.
మన పార్టీ ఎందుకు అలాంటి పథకాలు తీసుకొచ్చింది, దాంట్లో ఉన్న క్రైటీరియా ఏంది, ఆ క్రైటీరియా ప్రకారం మనం అర్హులను మనం సెలక్షన్ ఎట్లా చేయాలి, దానికి గ్రామ శాఖ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. నేను బరాబర్ చెప్పినా మన కలెక్టర్ గారు కానీ ఇంకోటి కానీ